కర్నూలు జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. నిరుద్యోగుల్నే టార్గెట్ చేశారు కేటుగాళ్లు. మాయ మాటలతో లక్షలు కొట్టేశారు మాయగాళ్లు. గెస్ట్ ఫ్యాకల్టీ, వాలంటీర్, టీచర్ ఉద్యోగాల పేరుతో బురుడి కొట్టిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. కృష్ణమూర్తి, బోస్ అనే కేటుగాళ్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. కర్నూలు డిఈఓ, ఎంవీఓ సంతకాలతో, డిఈఓ అలాగే ఎంఈఓ సంతకాలతో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ అంటూ కూడా వీళ్ళు నమ్మబలికే ప్రయత్నం చేశారు. జోహరాపురంలోని పింకీ అనే మహిళకు సోషల్ టీచర్గా పోస్టింగ్ ఇప్పిస్తానంటూ నమ్మబలికించారు. జాయినింగ్ చేసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్కి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం మీరు చూడొచ్చు. అదిగో కృష్ణమూర్తి, శ్రీమతి పింకీ అలాగే హెడ్ మాస్టర్ సోషల్ టీచర్గా అట. ఏం చేస్తున్నారా? సిఎంఎఫ్ఎస్ ఐడి ఎప్పుడు వస్తుందని హెచ్ఎంను నిలదీశారు పింకీ. ఏజెన్సీ ద్వారా జాయిన్ అయిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి ఉండొద్దు అంటూ కూడా స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 5 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయానని తెలుసుకుంది పింకీ. తనను కూడా తప్పుదోవ పట్టించినట్లు తెలుసుకున్నారు స్కూల్ హెడ్ మాస్టర్. సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు హెచ్ఎం. ఈ వ్యవహారం వెనుక కొంతమంది ఎంఈఓలు అలాగే హెడ్ మాస్టర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దందాకు తెరలేపారు కేటుగాళ్లు. దానికి సంబంధించి ఆ కంప్లైంట్ కాపీని కావచ్చు, లేకపోతే ఒక నోట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరీ ముఖ్యంగా అందుగలదు ఇందు లేదని సందేహం వలదు. కేటుగాళ్లు ఎందెందు వెతికిన అందందు కలరు అన్నట్టుగా తయారైంది ప్రస్తుతం మన ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో.